నమస్తే. ఇవాళ మనం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మాట్లాడాలి. నేను చాలా 4-5 రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను. సో ఇవాళ టైం దొరికింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఢిల్లీలో జేఎన్యూలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక వీడియో చేశారు. ఏమని లెఫ్ట్ కమ్యూనిస్టులు ఎస్ఎఫ్ఐలు వాళ్ళు వీళ్ళందరూ కలిసి వాళ్ళ కూటమి లెఫ్ట్ కూటమి అందరు కలిసి ఏబీవీపీకి సంబంధించిన ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన ఏబీవీపీ ఆర్గనైజేషన్ని స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజేషన్ ఓడించారు. మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ నిర్వీర్యం చేస్తుంది, చరిత్రను తిరగరాస్తూ ఉంది. రోమిల్లా థాపర్ లాంటి గొప్ప చరిత్రకారుని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది అని చెప్పాను అన్నాడు. అక్కడ దొరికినాడు రాబాయి అని అనుకున్నాను నేను. ఇప్పుడు రోమిల్లా థాపరు అసలు రామాయణమే జరగలేదు, అదొక కట్టు కదా. మహాభారతమే జరగలేదు, అదొక కట్టు కదా. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పింది తెలుసా? అశోకుడు అంట, ధర్మరాజు అంట, అశోకుడిని చూసి కొన్ని విషయాలు నేర్చుకున్నాడంట. ధర్మరాజు ఏది పాండవుల ధర్మరాజు అశోకుని. ధర్మరాజు ఎప్పుడు సంగతి, అశోకుడు ఎక్కడున్నాడు అంటే వీళ్ళు ఇంత దరిద్రపు హిస్టోరియన్స్ అని చెప్పని మన దేశానికి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో ఇట్లాంటి వాళ్ళని ఎదవల్ని పెట్టి మన హిస్టరీని అంతా తప్పుడుగా రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళని ఈయన పొగుడుతున్నాడు. ఈ దరిద్రుణ్ణి ఈరోజు తిడుతున్నా. ఇంత దరిద్రము నా కొడుకు ఇంకొకడు లేడు. మన తెలుగు జాతిని భ్రష్టు పట్టించాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్న ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఈసారి మీ అంతటా మీరు కామెంట్ల రూపంలో అతనికి చెంపదెబ్బ కొట్టండి. రోమిల్లా థాపర్ని పొగుడుతాడా? ఆర్ఎన్ ఇన్వేషన్ థియరీ అని చెప్పని తీసుకొచ్చి మన సంస్కృత గ్రంథాలంట బయట వాళ్ళు వచ్చి మన గంగానది తట్టు కూర్చొని రాశారంట. అట్లాంటి చెత్త స్టోరీలన్నింటినీ ప్లాన్ చేసిన పర్సను బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసుకొని ప్లాన్ చేసిన పర్సన్ రోమిల్లా థాపర్. ఆమె పెద్ద హిస్టోరియను, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన హిస్టోరియన్ చెప్పని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఏబీవీపీ భయంకరమైన ఫైట్ ఇచ్చింది. అంతకుముందు జేఎన్యూలో అసలు లేకుండే. ఒక్కసారిగా విజయం రాదు. ఈసారి మంచి ఫైట్ ఇచ్చింది ఏబీవీపీ. అంతకుముందు అసలు పోటీలోనే ఉండేది కాదు. కాబట్టి మనకి ఇంకా హిందువులందరూ ఇటువంటి కుహనా మేధావుల్ని గుర్తించి వాళ్ళు చెప్పే అబద్ధాలని గ్రహించడం మన కర్తవ్యం. శత్రుబోధ ఉండాలి. మన హిందువుల్లో క్షీణించిన ఇదేంటంటే శత్రుబోధం నేర్చుకోవట్లేదు. మనం ఎల్లప్పుడూ శత్రుబోధం నేర్చుకోవాలి. ఇప్పుడు చాణక్యుడు ఏం చెప్పాడంటే, ఒక శాంతి నిలపాలంటే యుద్ధం చేసి శాంతి నిలపాలి. శాంతిగా ఉన్నప్పుడు యుద్ధం కోసం ప్రిపేర్ అవుతూ ఉండాలి. అంటే ఎల్లప్పుడూ యుద్ధం కోసం ప్రిపేర్ అవుతూ ఉండాలి మన జాతిని కాపాడుకోవాలంటే. ఎందుకంటే అసుర శక్తులు ఉన్నాయి, రాక్షస శక్తులు ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎట్లా అవసరమో, ఎందుకంటే సమాజంలో దొంగతనాలు చేసేవాళ్ళు, అరాచకాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని రక్షించడానికి కోసం నేను పోలీస్ వ్యవస్థనే పెట్టనంటే, అదేవిధంగా గాంధీ చెప్పిన మాటలు వింటే మనం అంతా సర్వనాశనం అయిపోతాం. ఇప్పుడు నెహ్రూ కూడా అదే పని చేశాడు. ఎలక్షన్ మన 47లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు శత్రువులు లేరు, మనం ఎవరితోటి యుద్ధం చేయాల్సిన అవసరం లేదని చెప్పని 32 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న సమయంలో వాటిని గోశాలలాగా తయారు చేశాడు. 10 సంవత్సరాల్లో అప్పుడు చైనా అసలు మనం ఓడించే శక్తే కాదు. 47-50లో 10 సంవత్సరాలు వాళ్ళు మిలిటరీ పవర్ని పెంచేసుకున్నారు. వాళ్ళు వచ్చి 62లో మనల్ని అటాక్ చేస్తే మన దగ్గర వేసుకోవడం, కాళ్ళకి వేసుకోవడం చెప్పులు కూడా లేవు, గన్నులు ఫైట్ చేయడానికి గన్నులు లేవు. శత్రుబోధ లేదు. మన రక్షణ వ్యవస్థను అశ్రద్ధ చేస్తే ఇలాగే జరుగుతాయి. అమాయక ప్రజలను వాళ్ళు వచ్చి అత్యాచారాలు చేసి చంపేసి మనల్ని మళ్ళీ స్లేవరీలోకి తోసేస్తారు. అలాగే అది నేషన్ వైడ్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఇదైతే, మనం సమాజం పట్ల సమాజంగా మనం హిందూ సమాజం మనకు జరుగుతున్న అన్యాయం గురించి కాన్స్టిట్యూషనల్గా హిందువుల్ని ఏ విధంగా అణిచివేస్తున్నారు,
మన గుడులలో నుంచి ట్యాక్స్ వేసి 7.5% తీసుకెళ్ళి మసీదులకి చర్చిలకి ఎలా డబ్బులు పంచుతున్నారు అని అడిగే నాదుడే లేడు. ఎందుకు లేరు? కనీసం మాకు అన్యాయం జరుగుతుందని అడిగేది లేదా? వాళ్ళకి ప్యారలల్ గవర్నమెంట్ ఎట్లా ఇస్తారు? వక్ఫ్ బోర్డు ఇది స్థలం నాది అని చెప్పారంటే చాలు, మనం వెళ్ళి వక్ఫ్ బోర్డులో ముల్లా కడతాడు కూర్చొని కొట్లాడాలి. వాళ్ళు డైరెక్ట్గా ఐఏఎస్ ఆఫీసర్కి నోటీస్ పంపిస్తారు, ఇది మా జడ్జిమెంటు, ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేసి ఇవ్వాలని చెప్పారంటే గవర్నమెంట్ జడ్జి ఎలా అయితే ఇస్తారో ఈ వక్ఫ్ బోర్డు కూడా అట్లాగే ఆర్డర్స్ ఇస్తుంది. ప్రొఫెసర్ నాజర్ ఒక తొత్తు, ఆడొక కమ్యూనిస్టు మైండ్లు అందరికీ వాళ్ళ మైండ్స్ అన్నీ కూడా ఈ దేశం పట్ల ఉండదు. వాళ్ళు కమ్యూనిస్టులు ఎట్లా పెంచారు? రష్యా నుంచి పుస్తకాలు లైబ్రరీలు తీసుకొచ్చి రష్యా భూమి భారత భూమి ఏమైపోయింది అని చెప్పని ఆ లైబ్రరీలు తిరిగి జనాలకి ఆ పుస్తకాలు కమ్యూనిస్ట్ లిటరేచర్ పంపించి, అంటే ఈ దేశం పట్ల ఈ దేశంలో అంతా చెడే జరుగుతూ ఉంది. అంటే బ్రిటిష్ కాలంలో, ఈ నిజాం కాలంలో, లేకపోతే ఈ ముస్లిమ్స్ కాలంలో కొన్ని మన హిందువుల్లో ఉన్న శక్తుల్ని కొన్నిటిని వాళ్ళ సైడ్ వాడుకొని మన ప్రజల పట్ల వాళ్ళు చేసిన అత్యాచారాలకి హిందూ సమాజం మొత్తం చెడుది అని చెప్పి చూపించే ప్రయత్నం ఈ కమ్యూనిస్టులు, ఈ మిషనరీసు, ఈ ఫారెన్ ఏజెన్సీసు వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ రిప్రజెంటేటివ్ ఈ తొత్తులు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు. అంటే మన వాళ్ళలాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ, మంచి మాటలు చెప్తూ, మంచి తెలుగు మాట్లాడుతూ, మన గ్రంథాల్లో కొన్ని శ్లోకాలని ఎగ్జాంపుల్స్గా చెబుతూ, అచ్చా ఇంత బాగా ఇంత నాలెడ్జ్ ఉందని చెప్పని మనం ఆయన మాటలు వింటాం కదా, దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. వాళ్ళు బ్రాహ్మణులనే ఎందుకు లాక్కున్నారు బ్రిటిష్ వాళ్ళు మన చేతుల నుంచి? వాళ్ళ సైడ్కి ఎందుకు తిప్పుకున్నారు? బ్రాహ్మణులు అంటే ఎంత కోపం ఎందుకుంది? తమిళనాడులో కానీ ఆంధ్రాలో కానీ కొంత ఏరియాస్లో ఎందుకుంది అని చెప్పి బ్రాహ్మణులందరూ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో నిలబడిపోయారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ సమాజం మొత్తాన్ని మనం నెగిటివ్ చెప్తామా? ఎవరైతే బ్రిటిష్ వాళ్ళతో అలైన్ అయ్యి మనల్ని చేశారో వాళ్ళని మాత్రమే చేయాలి. మిగతా బ్రాహ్మణులు పూజారిలాగా పనిచేసేవాళ్ళు, వాళ్ళు మనకి మన సమాజం కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు కదా. అలాగే ప్రతి జాతిలో కొంతమందిని వాళ్ళ సైడ్ లాక్కున్నారు. మ్యాక్సిమం బ్రిటిష్ కాలంలో జరిగింది బ్రాహ్మణుల్ని, అప్పుడు రాజుల వంశాల నుంచి ఉన్న వాళ్ళని వాళ్ళు పొలిటికల్గా ఓడిపోయిన తర్వాత వాళ్ళ సైడ్కి లాక్కున్నారు. జమీందారులుగా కొంతమందిని తయారు చేశారు, వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రెడ్డిస్ కానీ చౌదరీస్ కానీ వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళకి పనిచేశారు. చౌదరీస్ అంటే చౌతు వసూలు చేసేవాళ్ళని చౌదరీస్ అంటారు. చౌదరీస్ అంటే ఉత్తమ కమ్మజాతికి చెందిన వాళ్ళు, అన్ని దేశం అంతా చౌదరీస్ ఉంటారు. ముస్లిమ్స్లో కూడా హజరా చౌదరి మెకానికల్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఆయన మెటీరియల్ సైన్స్ పుస్తకం రాసేవాడు హజరా చౌదరి. అతను మళ్ళీ ముస్లిం బెంగాల్ నుంచి. సో చౌదరి అంటే చౌతు వసూలు చేసేవాళ్ళని అంటారు. సో వీళ్ళకి అందుకనే వాళ్ళందరికీ కొంచెం ఆస్తులు బాగా ఉంటాయి. ఎందుకంటే బ్రిటిష్ తొత్తులుగా చేసినప్పుడు వీళ్ళు కొంత ఉంచుకొని మిగతా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో ఈ కమ్యూనిస్టులు, ఈ కుహనా మేధావులు, ఈ క్రిస్టియన్ వేషాలు వేసుకొని మేము క్రిస్టియన్లు కాదని బొట్లు పెట్టుకొని మనల్ని మోసం చేసేవాళ్ళు, సాఫ్ట్ క్రిస్టియానిటీని మనకు ప్రొజెక్ట్ చేస్తూ క్రిస్టియానిటీ అంటే మనకి ఏదో మనల్ని ఉద్ధరించడానికి వచ్చిందని చెప్పేటోళ్ళు, వీళ్ళందరూ కూడా మెస్మరైజ్ అయిపోయిన వాళ్ళు, లేదంటే మనల్ని మోసం చేయడానికి వచ్చిన లీడర్స్. అసలు క్రిస్టియానిటీ బైబుల్లో నాన్ క్రిస్టియన్స్ని అందరినీ చంపేసి వాళ్ళ పిల్లల్ని మీ సెక్స్ లేవ్ కింద వాడుకోండి అని చెప్పని వాళ్ళ పుస్తకంలో రాసి పోపు 1492లో టోర్డీలీస్ అగ్రిమెంట్ అని చెప్పని వాళ్ళు పోర్చుగీస్కి స్పెయినిష్కి రాసి మనల్ని చంపమని చెప్పి పంపించాడు, మనల్ని ఉద్ధరించమని చెప్పి పంపించలే. వాళ్ళు వచ్చి మన గ్రంథాలన్నీ లాక్కొని పోయి వాళ్ళు ఈ రోజున మన నాలెడ్జ్ని అంతా వాళ్ళ దానిలాగా రాసుకొని మనల్ని మన పుస్తకాల్లో అంతా మనం వాళ్ళ పేర్లు చదువుతున్నాం. న్యూటన్స్ లా అంట, ఋగ్వేదంలో ఉన్నాయి న్యూటన్స్ లాస్. భూ ఆకర్షణ శక్తి ఋగ్వేదంలో ఉంది, దాని గురించి గ్రావిటీ. ఇప్పుడు ఏదో 15 సంవత్సరాల్లో ఏదో న్యూటన్ కనిపెట్టాడని చెప్పి మనం చదువుతాం.
వీళ్ళందరూ సంస్కృతి ఎక్స్పర్ట్స్, సైంటిస్టులు అందరూ వెస్ట్లో. ఎందుకు? వాళ్ళు మన సంస్కృత గ్రంథాలు నేర్చుకొని మన గ్రంథాలన్నీ లూటుకొని పోయి ఇక్కడి నుంచి మన గురుకులాన్ని తీసేసి మనం ఆ గ్రంథాలను చదవనీయకుండా పైథాగరస్ థీరం అవన్నీ బౌద్ధ అనే సూత్రం 800 BCలో రాసిన బౌద్ధ అనే సూత్రం, అది పైథాగరస్ థీరం. సో మనం మన సంస్కృతి మన గ్రంథాలు మనం మళ్ళీ చదువుకున్న రోజున మన ఋషులు మునులు వాళ్ళు ఎన్ని రకాల విషయాలు మనకు కనిపెట్టి ఇచ్చారు ఈ ప్రపంచాన్ని నుంచి. ఆ సైన్స్ని మళ్ళీ మనం అర్థం చేసుకునే రోజున మనం మళ్ళీ విశ్వగురువు అవుతాం. సో ఆ ప్రయత్నమే మోడీ గారు 400, ఆ ప్రయత్నం కోసం కావాల్సిన సీట్లు 400+ అని చెప్పని మోడీ గారు చెప్తాను. ఈ కాన్స్టిట్యూషన్ మనకి అగెనిస్ట్గా రాసిన కాన్స్టిట్యూషన్ని మనం చేంజ్ చేయాలి. మొన్నటికి మొన్న 2 వారాల క్రితం రామ్దేవ్ బాబాని మీరు డయాబెటీస్ క్యూర్ చేస్తామని చెప్పని మీరు ఎట్లా అంటారు, మీరు అంటానికి లేదు, కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు క్లెయిమ్ చేయడానికి వీల్లేదని చెప్పని సుప్రీంకోర్టు ఏదో అన్నదని చెప్పని ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్టేట్మెంట్ ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు? బ్రిటిష్ వాళ్ళు మన ఆయుర్వేదాన్ని చంపేయాలని చెప్పని ఆయుర్వేదం 32 రోగాలు మీరు క్యూర్ చేస్తామని చెప్పని మీరు క్లెయిమ్ చేయడానికి వీల్లేదని ఒక లా పాస్ చేస్తే 1957లో నెహ్రూ మళ్ళీ ఆ లాని బ్రిటిష్ లాని తీసుకొచ్చి మళ్ళీ ఎనాక్ట్ చేశాడు. అంటే వీళ్ళు డిసైడ్ చేస్తారు ఆయుర్వేదంలో ఏం చేయగలుగుతుంది ఏం చేయలేదని చెప్పని కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేస్తుందా? కాన్స్టిట్యూషన్లో మీరు డయాబెటీస్ని క్యూర్ చేస్తామని క్లెయిమ్ చేయకూడదని చెప్పని కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తారు అని చెప్పని రామ్దేవ్ బాబాని తిడుతుందంట సుప్రీంకోర్టు. ఈ రేంజ్లో కాన్స్టిట్యూషన్ మనకి హిందువులకు ఎగ్నెస్ట్గా ఉంది. సో హిందువులందరూ మేల్కొని ఈసారి బీజేపీని అందరూ ఓట్లేసి ఓట్ షేర్ పెంచండి. మీ కాన్స్టిట్యూషన్లో గెలుస్తుందా బీజేపీ లేదా అనేది అనవసరం. మీ ఓట్ షేర్ పెరుగుతున్నా కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకసారిగా గెలవకపోవచ్చు, కొన్ని కాన్స్టిట్యూన్సీలో బీజేపీ వీక్గా ఉండొచ్చు, నల్గొండలో, ఖమ్మంలో ఇట్లాంటి చోట్ల, వరంగల్ అట్లాంటి చోట్ల కొంత. కానీ మీరు హిందువులందరూ కనుక మేము వెయ్యను భయ్, మీరు ఎవడొచ్చినా టీడీపీ వచ్చినా ఒకటే, కేసీఆర్ వచ్చినా ఒకటే, కాంగ్రెస్ వచ్చినా ఒకటే, వైఎస్ఆర్సీపీ వచ్చినా ఒకటే, మాకేం ఒరగట్లేదు అని అనుకున్నాడు వాళ్ళకి వేయకండి ఇంకా ఓట్లు. బీజేపీ ఓటు షేర్ పెరుగుతున్న కొద్దీ లీడర్స్లో కూడా చేంజ్ వస్తుంది. అలాగే లాస్ట్ టైం 4 వచ్చినాయి, ఈసారి 10 వస్తున్నాయి. ఈసారి తెలంగాణలో బీజేపీకి ఒకటేసారిగా పవర్లోకి రాదు ఏ పార్టీ అయినా సరే. 2 నుంచి 303కి వచ్చింది లాస్ట్ టైం. ఈసారి 370 టార్గెట్ పెట్టారు మోడీ గారు. ఇప్పుడు నా అనాలిసిస్లో 356 దాకా వస్తూ ఉంది. 356 బీజేపీ బై ఇట్ సెల్ఫ్. మరి మోడీ గారు ప్రచారం స్టార్ట్ చేసి ఆ వేవ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి 370 వస్తుందో లేదో తెలియట్లేదు. కాబట్టి మనం అందరము మన వంతు సహాయం ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళని చంప మీద దెబ్బ కొట్టేటట్టుగా కామెంట్లు పెట్టండి. ఆ క్యాండిడేట్ ఎటువంటివాడో, ఏ విధంగా మీకు తప్పుడు సమాచారం ఇచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నాడో, బీజేపీని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నాడో, అటువంటి కోహ్నా మేధావికి అతని గురించి కింద కామెంట్లలో పెట్టండి. జై హింద్.